వీడియో రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏం మాట్లాడాలో మర్చిపోయాను. నాకే నవ్వు వస్తుంది. గుర్తు చేసుకుంటున్నా ఏం మాట్లాడాలి అని. ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకటి చెప్పాను కదా, స్టార్టింగ్ కదా కొంచెం టైం పడుతుందని. కెమెరా చూస్తూ మాట్లాడాలంటే కష్టమైన పనే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. మీరు ఈ ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ ఏంటంటే మా పాప 4th బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్లో మీకు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం చేసాము అంతా కూడా మీకు చూపించబోతున్నా. థీమ్ ఏం చేశాను, ఎలా చేశాను అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తా. బర్త్డే వచ్చేసి చాలా బాగా జరిగింది, కానీ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఎందుకంటే బర్త్డే రోజు చాలా అన్సాటిస్ఫై అని చెప్పొచ్చు నేను. అసలు May 7th రోజు మా పాప బర్త్డే. May 7th రోజు ఏదైనా ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పండి, ఫుల్ ఎండగా ఉంటుంది. కానీ ఆ రోజు మాకు వర్షం పడింది. వర్షం పడడం వల్ల పవర్ కట్ అయ్యింది. అసలు నైట్ అంతా పవర్ లేదు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లైట్ కూడా లేదు ఇంట్లో. ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాము. మళ్ళీ థీమ్ కూడా మంచిగా చేసుకున్నాము. అన్నీ చేసుకున్న తర్వాత పాప బర్త్డేకి కొంచెం 11:30, 12 ఆ టైంకి వచ్చింది. అప్పటికి బర్త్డే అయిపోయింది. మేము మంచిగా ప్లాన్ చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా డల్ అయిపోయాం మేము. అసలు May 7th ఎలా ఉంటుందండి, ఎంత ఫుల్ ఎండ ఉంటుంది కదా. అసలు మా పాప బర్త్డేకి అసలు ఎండగా ఉంటుంది కదా, వర్షం పడుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు హైదరాబాద్లో ఇన్వర్టర్ ఉండడం అంటే కూడా చాలా రేరు. మా ఇంట్లో కూడా అలాగే లేదు. అస్సలు వర్షం పడడానికి ఛాన్సే లేదు. ఆ రోజు ఫుల్ ఎండ ఉంది. ఈవినింగ్ అయిపోయే టైంకి 5కి మేము డెకరేషన్ చేస్తున్నాము. ఆ టైంకి ఏమైందేమో సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడడం అయితే స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం పడింది. ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు మా బర్త్డే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చూపించబోతున్నా. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా గైస్? ఇంకా ఆద్య బర్త్డే రోజు మార్నింగ్ నిద్ర లేవగానే టీవీలో హ్యాపీ బర్త్డే ఆద్య అని పెట్టాను వీడియో సాంగ్. ఫుల్ ఖుషి అయిపోయింది. రోజంతా ఇది చూస్తూనే ఉంది. మార్నింగ్ బాగా చేసేసి కొత్త ఫ్రాక్ వేసుకుని రెడీ అయితే అయిపోయింది. ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను ఈ ఫ్రాక్ తీసుకున్నామని, అదే వేశాను. ఫొటోస్ తీద్దామని బయటకు తీసుకొస్తే డ్యాన్స్లు వేస్తుంది. గర్ల్స్ ఎలా అయినా తిప్పుకుంటారనిపిస్తుంది దీన్ని చూస్తే. నాకు మామూలుగా తిప్పుకోదు, దీన్ని చూస్తే ఫ్యూచర్ ఎలారా బాబా అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇంక బర్త్డే రోజు అయితే మనం కంపల్సరీ స్వీట్ చేసుకుంటాం కదా. మార్నింగ్ స్వీట్ అయితే చెప్పించాను నేను, కద్దుగా కీర్ స్వీట్ అని. హైదరాబాద్లో ఫేమస్ ఇది. నాకు చాలా ఇష్టం. టేస్ట్ అయితే అదిరిపోద్ది. అందరికీ నచ్చుతుంది నాకు తెలిసి ఈ స్వీట్. దీన్ని సొరకైతే చేస్తారు. ఆంధ్రాలో ఆనపకాయ అంటాం మేము. డ్రై ఫ్రూట్స్ అండ్ కోవాతో చేస్తారు. లిక్విడ్లా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాటల్లో చెప్పలేను నేను. డెకరేషన్ కావాల్సిన పేపర్స్ అవి తీసుకున్న థీమ్కి తగ్గట్లు. A4 సైజ్లో తీసుకున్న కలర్ షీట్స్, బిగ్ సైజ్లో కూడా కొన్ని తీసుకున్నాను. గ్లిటర్ షీట్స్ అన్నీ కూడా తీసుకున్నా. ఇలా సన్ఫ్లవర్స్ ముందు రోజు కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను బెలూన్స్ పైన పెట్టడానికి. 20 నుంచి 25 ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను నేను కౌంట్ చేసుకుని. పెద్ద సైజులో 2 సన్ఫ్లవర్స్ కట్ చేసుకున్నాము. నేను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప హెల్ప్ చేసింది నాకు తను చాలా. ఈ బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే 2 కూడా తనే స్టిక్ చేసింది. నేను షేప్స్ కట్ చేసి ఇచ్చాను. మా ఫ్రెండ్ షాలిని కూడా చాలా హెల్ప్ చేశారు పాపం. బెలూన్స్ అన్నీ కూడా తనే బ్లో చేశారు. ఈసారి ఇంకా బ్లో మిషన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను నేను. బెలూన్స్ ఊపడం అంటే మామూలు పని కాదు. ఫైనల్గా సన్ఫ్లవర్స్ చూడండి, వాటి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని పైప్తో తీసుకుని డెకరేట్ చేసాం మేము కాడని. డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగే. విండోస్కి ఫిట్ చేస్తున్నాను బ్యాక్ డ్రాప్ని సేఫ్టీ పిన్స్ తోటి. భలే ఫిట్ అయింది అనిపించింది, ఎలాంటి స్టాండ్స్ యూజ్ చేయకుండా మాకు. మేము డెకరేషన్ చేసే టైంకి పాప ఆఫ్టర్నూన్ న్యాప్ వేసి లేచింది. వాటిని చూసి ఎగ్జైట్ అయింది చాలా. వాటిని పట్టుకుని పోజ్ అయితే ఇచ్చింది ఫొటోస్కి. వదిలిపెట్టలే చాలాసేపు. దానికి బాగా నచ్చినట్టు ఉన్నాయి అవి. తీసుకుని పడుకున్న వాళ్ళ అన్నకు చూపించడానికి బెడ్రూమ్కి పరిగెత్తింది. ఆపేశాను నేను. వాటిని లేస్తే మా డెకరేషన్ అయినట్లే అని చెప్పి. ఫైనల్ లుక్ అండి ఇది. అసలు ఈ డెకరేషన్ చేస్తున్నప్పుడు పవర్ లేదు. నైట్ పవర్ వచ్చాక బర్త్డే అయిపోయాక వీడియో ఇది. ఆద్య బర్త్డే అవుట్ఫిట్ ఇది. బర్త్డేకి సేమ్ మా ఇద్దరివి కూడా మామ్ అండ్ డాటర్ కాంబో డిజైన్ అయితే చెప్పించాను. మా శ్రీహాన్కి క్రీమ్ కలర్ షర్ట్ ఒకటి తీసుకున్నా. వాళ్ళ నాన్నకైతే ఇంట్లోనే క్రీమ్ కలర్ షర్ట్ ఒకటి ఉంది. క్రీమ్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ థీమ్ అంతా కూడా. ఈ అవుట్ఫిట్స్ డీటెయిల్స్ మీకు క్లియర్గా నేను ఒక షార్ట్ వీడియో చేసి గెట్ రెడీ విత్ మీలో చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి అవుట్ఫిట్స్.
బర్త్డే రోజు ఈవినింగ్ అంతా కూడా పవర్ కట్ అని చెప్పాను కదా, అసలు ఫుల్ క్రాంకీ అయిపోయింది. ఆద్య అసలు సపోర్ట్ చేయలేదు. గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తా అని చెప్పి కూర్చుంది. అందరం అలాగే కూర్చున్నాము చాలాసేపు. పవర్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేసాము. బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది. 50 మెంబర్స్ వరకు ఉన్నాం మేము బర్త్డేకి. నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. 9:30 అయిపోతుంది. కేక్ కటింగ్ ఆపేసి ఇంకా డిన్నర్ చేయడం స్టార్ట్ చేసేసాము. పవర్ వస్తుందేమో ఒక చిన్న ఆశ, అప్పుడు కేక్ కట్ చేద్దామని అనుకున్నాం. నుంచో అది ఇక్కడ ఇదిగో తీసుకో గిఫ్ట్. నుంచో అద్యా. నుంచో మరి, నుంచుంటేనే నుంచుంటే ఇక్కడ నుంచుంది కష్టం. చూపి ఏంటిది? ఏది స్పైడర్? అది కాదు, చూపి ఇక్కడ చూపి. స్పైడర్ మ్యాన్. అవును. అబ్బా పెన్సిల్ ఏంటిది? ఏముంది అది? ఇక్కడ చూపి పెన్సిల్, ఇక్కడ చూపి పెన్సిల్, ఇక్కడ చూడు. అనుకుంటాం కానీ మనం అనుకున్నవన్నీ కూడా జరగవు ఒక్కొక్కసారి. అసలు ఈవినింగ్ 5 వరకు కూడా బాగానే ఉంది. వెదర్ ఫుల్ ఎండ్ ఉంది. సేమ్ దీని బర్త్డేకి ఎలా జరిగిందో శ్రీహాన్ 4th బర్త్డే కూడా అలాగే జరిగింది. ఇద్దరు 4th బర్త్డేస్ కూడా సేమ్ సిచ్యువేషన్. వాడు 4th బర్త్డేకి మాన్సూన్ థీమ్ చేసాము. థీమ్ తగ్గట్టు వాడు కూడా ఫుల్ పవర్ కట్ అయిపోయింది. నైట్ అంతా పవర్ లేదు. అందరం కూడా సేమ్ ఎలా కూర్చున్నాము అలాగే కూర్చున్నాం. అప్పుడు కూడా బల్లి నవ్వుకున్నాం అందరం కూడా. ఇద్దరికి కూడా 4th బర్త్డేస్ కలిసి రాలేదేమో అనుకున్నాం మేము అందరం కూడా. ఫైనల్ గా రియలైజ్ అయింది ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఇంట్లో ఛార్జింగ్ లైట్ అయినా పెట్టుకోవాలని అనుకున్నా. క్షవరం అయితేనే కానీ ఎవరు రాలేదంటారు కదా, అదే ఇది. ఇంక లాభం లేదనుకుందో ఏమో గానీ ఎవరిని అడగలేదు. అదే పంచిపెట్టేస్తుంది చాక్లెట్స్ అందరికీ కూడా. పిల్లలు సాంగ్ పాడండి. శ్రీహాన్ ఫోటోగ్రాఫర్ ని చూడు. స్మైల్ శ్రీహాన్ స్మైల్. నువ్వేంటి డాడీ దగ్గర దూరినావు? శ్రీహాన్ స్మైల్ మంచిగా చేయి. బాగా వచ్చి చూసిన డాడీ దగ్గర. ఇక్కడే నుంచి ఇట్లా కవర్లో ఉందా? శ్రేయాన్ అక్కడ నిలవ, ఇక్కడ కింద కూర్చో. పాపప్ చేయి. కేక్ కట్ చేస్తా. మొత్తం కేక్ మీద పడుతుంది. ఇది కటింగ్ చేసి కేక్ మీద పడుతుంది కదా.
అబ్బో ఈమె డాడీ బిడ్డనే చూడు మధు నువ్వు ఎంత చేసినా వేస్ట్ లైట్ తీసుకో అంకుల్ పెట్టు ఆంటీకి అంకుల్కి వెరీ చాక్లెట్ దగ్గర ఆంటీకి ఇష్టం అన్న రక్షణ ఏయ్ ఆగు నువ్వు ఆగు ఏ చెల్లె పెడుతుంది బర్త్డే కదా బర్త్డే అయిపోయిన 2 days తర్వాత మా పిల్లలిద్దరూ కూడా ఇంట్లో డెకరేషన్ అంతా పీకేసి ఇంటి బయట కూర్చుని ఎండలో బెలూన్స్ని పగలగొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియోలో థీమ్ గెస్ట్ చేస్తే కనుక 100 రూపీస్ ఫోన్పే చేస్తాను కదా. నాకు 10 కమెంట్స్ అయితే వచ్చాయండి. 4 to 5 మెంబర్స్ మాత్రమే అదర్ పీపుల్ నాకు మ్యాంగో థీమ్ అని మీనియన్ థీమ్ అని కమెంట్స్ చేశారు. కొంతమంది అయితే 4 మెంబర్స్ అనుకుంటా సన్ఫ్లవర్ థీమ్ అని గెస్ట్ చేశారు. వాళ్ళ ఐడీస్ నేను చెక్ చేశాను. వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళ నుంచి తెలుసుకుని పెట్టిన వాళ్ళే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఛాన్స్ లేదన్నాను కదా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎలా అయినా తెలుస్తుందని. సో ఇదండి ఆద్య 4th బర్త్డే ఇలా జరిగింది. మీ అందరికీ ఫస్ట్ టైం అనుకుంటా మా ఇంట్లో జరిగే బర్త్డే ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఇలా మీకు మా ఇంట్లో జరిగేవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అసలు ఆ వీడియోస్కి బాగానే వ్యూస్ వస్తున్నాయండి, లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. బర్త్డే ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బై గాయ్స్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.